ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. అమిత్ షా సీరియస్ వార్నింగ్ తమిళసై మాజీ గవర్నర్కు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి. ఆ విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. వీడియోని పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ ఉన్నట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరు కూడా రీచ్ చేసిన వారు అవుతాం. లేట్ చేయకుండా వీడియోలో కనుక వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బుధవారం అనగా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో స్టేజ్ పైన కేంద్ర మంత్రి అమిత్ షా, తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ నేత తమిళసై సౌందర్య రాజన్ కు మందలించినట్లు ప్రచారం జరుగుతుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. స్టేజ్ పైన అటు వెళ్తున్న తమిళసాయిని అదే స్టేజ్ పై కూర్చున్న అమిత్ షా దగ్గరకు పిలిచి మందలించినట్లుగా ఆ వీడియోలో కనిపిస్తుంది. తమిళసాయి ఏదో వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేసినప్పటికీ అమిత్ షా మాత్రం ఆమె మాట వినకుండా హెచ్చరిస్తున్నట్లుగా ఆ వీడియోలో ఆహాభావాలు అయితే కనిపిస్తున్నాయి. దీంతో ఇటీవల తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నమలై విషయంలో తమిళసై చేసిన విమర్శలపై అమిత్ షా వార్నింగ్ ఇచ్చారని చెప్పేసి ఈ వీడియో చూస్తున్న నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కాగా లోక్సభ ఫలితాలపై తమిళనాడులో బీజేపీలో ముసలం పట్టింది. ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాజీ అధ్యక్షురాలు తమిళసై మధ్య విభేదాలు ముదురుతున్నాయి. తమిళసై ఇటీవల మాట్లాడుతూ బీజేపీలో సంఘ వ్యతిరేక శక్తులు తీసుకొచ్చారని చెప్పేసి ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై అన్నమలై, తమిళసై మద్దతుదారులు సామాజిక మాధ్యమాల్లో పరస్పర విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని తమిళసాయిని అమిత్ షా హెచ్చరించాలనే టాకు పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తుంది.